అందుబాటులోకి వచ్చింది. ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్లు ఉంటున్నాయి, అన్నీ కూడా ఇంటర్నెట్ కావచ్చు, ఇవన్నీ ఉంటున్నాయి అందుబాటులో. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఈ సేవలు అంటే భక్తి మార్గం కూడా షార్ట్ కట్ రూపంలో ప్రధానంగా గుళ్ళకి వెళ్లకుండా, లేకపోతే మనం కోరుకున్నటువంటి తిరుపతి కావచ్చు, కాశీ కావచ్చు, ఇలాంటి ప్రదేశాలకి పుణ్యస్థలాలకి వెళ్లకుండానే ఆన్లైన్ మొబైల్ యాప్ల ద్వారా కావచ్చు, డైరెక్ట్ జూమ్ కాల్లో కావచ్చు, ఈ రకంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం, ఇవన్నీ కూడా చేయించుకుంటా ఉన్నారు. అంటే ఇది మరి సాంకేతికంగా అభివృద్ధి చెందినట్టుగా భావించవచ్చా, లేకపోతే ఇది సరైనటువంటి మార్గం కాదంటారా? మీరేమంటారు? నాది ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ అండి. ఇప్పుడు మన డెమోగ్రఫిక్స్ తీసుకుంటే బిలో 35 years 65% ఆఫ్ ద పీపుల్ ఆర్ ఇన్ ఇండియా యూత్. రీసెంట్గా ఒక సర్వే జరిగింది. రిలీజియన్ని నమ్మే వాళ్ళు కూడా తగ్గుతూ ఉండే కండిషన్స్ లోపల డైరెక్ట్గా దర్శనం చేసుకునేది అల్టిమేట్, దానికి ఆల్టర్నేటివ్ అనేది లేదు. కానీ మనకి పురాతనంగా గోత్రనామం పరంగా పూజలు చేస్తే ఒక విధమైనటువంటి భక్తి, విశ్వాసం, నమ్మకం మనకి మంచి జరుగుతుందనేది తరతరాలుగా వస్తుంది. సో అదే ప్రాతిపదిక మీద ఆ మెయిన్ దర్శనంకి ఆల్టర్నేటివ్గా, అంటే మీరు ఇంత పనిలో ఉంటారు, ఒకవేళ మీరు వెళ్ళలేకపోతారు, అలాంటి ఆప్షన్స్కి తమకున్న అందరికీ ఒక విధమైనటువంటి కులద్వైవం, ఒక నమ్మకం, ఒక దేవుడు ఈ టైంలో ఈ పూజ చేసినప్పుడు నాకు మంచి జరిగిందనే నమ్మకం ద్వారానే విశ్వాసం పెరుగుతుంది. ఆ విశ్వాసాన్ని పూర్తి చేసుకోవడం కోసము వాళ్ళకి కన్వీనియంట్ లేనప్పుడు ఒక విధమైనటువంటి మాధ్యమమే ఈ డిజిటల్ మాధ్యమం. ఇప్పుడు ఈ డిజిటల్ మాధ్యమం రావడం వల్ల ఇప్పుడు ఈ మన పురాతన చరిత్రల గురించి మొబైల్లో గ్రాఫిక్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల యంగ్స్టర్స్లో పెరుగుతూ ఉంది నమ్మకము. ఇంకోటి ఏంటంటే మనకి వీ లివ్ ఇన్ ఊకా వరల్డ్ అంటాం మనం. వోలటైల్, అన్సర్టైన్ కైండ్ ఆఫ్ ఒక ఎన్వైరన్మెంట్లో మనము కాంప్లెక్స్, యాంబిక్విటీ లాంటి, అంటే గోల్ పోస్ట్ మారిపోతూ ఉంది. ఇంతకుముందు మీరు ఏమవుతారు అంటే పైలట్ అవుతాను అంటే ఒక 30 సంవత్సరాల వరకు పైలట్ పొజిషన్ ఉండేది. ఇప్పుడు పైలట్ పొజిషన్ అది ఏఐ జరుగుతుందా, ఆటోమేటిక్గా ఆటో పైలట్లో వెళ్తాయా, ఏది మారుతుందని తెలియదు. ఇలాంటి కండిషన్స్ లోపల కూడా చాలా వరకు యంగ్స్టర్స్ వస్తున్నారు. ఈ డిజిటల్ మాధ్యమం వల్ల మనకున్న సంస్కృతి, మనకున్న ఈ విధానాలన్నీ వాళ్ళు తెలుసుకొని ముందుకు వస్తున్నారు. కాబట్టి ఇది ఒక ఆల్టర్నేటివ్ మెథడ్. కానీ గురువుగారు చెప్పినట్టు, ఇద్దరు గురువులు చెప్పినట్టు, ఇదేంటంటే దీనికి ఆల్టర్నేటివ్ కాదు. మెయిన్గా వాళ్ళకి కావాల్సిన ఒక ఆప్షన్ లేనప్పుడు, అంటే ఇప్పుడు ఈ నెలలో నేను ట్రావెల్ చేయలేను, ఈ టైంలో నేను చేయలేను, కానీ నాకు దానికి కావాల్సిన ఒక ప్రతిఫలం కావాలి అని నాకు ఆ నమ్మకం ఉంది. ఇప్పుడు నాకు ఆ ఛాలెంజ్ ఉంది. ఇప్పుడు భయమా భక్త అని అన్నారు. కొన్నిసార్లు భయం కూడా, అంటే ఏదో ఒక ఛాలెంజ్ వస్తుంది, ఇది గట్టు దాటితే నేను ఒక పూజ చేస్తాను. ఇలాంటి వాటన్నిటికీ ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ డైరెక్ట్ దర్శనం లాగా ఒక విధమైనటువంటి విజువల్ ఎఫెక్ట్స్ తోటి అటు పూజారుల ద్వారా, అటు టెంపుల్స్ ద్వారా, దాని ద్వారా ఏమవుతుందనంటే ఈ నమ్మకం అనేది పెరుగుతుంది. మీరు అన్నట్టుగా ఇప్పుడు జంజీలో ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ సంబంధించి ప్రధానంగా భక్తిభావం పెరుగుతుంది, భయం కూడా ఉంది. ఆ మేరకు ఇప్పుడు మరి టెంపుల్స్ చూసినట్టయితే కిటకిటలాడుతూ ఉంటాయి. అంటే వేలాది సంఖ్యలో ప్రతి టెంపుల్లో కూడా జనాలు ఉంటూ ఉన్నారు. ఆ రకంగా మరి ఆన్లైన్ సేవలు ఉపయోగించుకున్నట్టయితే టెంపుల్స్కి వెళ్ళేటటువంటి పరిస్థితి లేదనుకుంటే అవన్నీ కూడా వెలవెలబోవాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ప్రతి టెంపుల్ కూడా బిజీగా ఉంటుంది. కాబట్టి మీరు అన్నట్టుగా అవసరాన్ని బట్టి అక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటున్నారనేది అనుకోవచ్చు. అంతే, అది మనకి పురాతనంగా ఉంది. గోత్రనామాల ద్వారా పూజలు చేయించుకోవడానికి కొన్ని డబ్బులు కట్టి కొన్ని నెలలుగా చేసే విధానాలు కూడా ఉన్నాయి. అది ఎప్పటి నుంచో వస్తున్నది. దాన్ని ఏంటంటే ఇంకొద్దిగా పర్ఫెక్ట్గా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆ టైంలో కూర్చొని ఉన్నట్టుగా వర్చువల్ రియాలిటీ ద్వారా వాళ్ళు కూడా అందులో ఇన్వాల్వ్ అయినట్టుగా టెక్నాలజీస్ తీసుకొని వచ్చి వాళ్ళకి, అంటే ఆ ప్రసాదం ఒక 2 రోజుల తర్వాత వస్తుంది, దానికి ఆ ప్రసాదం ఆ టైంలో తీసుకోవడం వల్ల ఉన్న ఆ ప్రత్యేకతలు ఉండకపోవచ్చు, కానీ వాళ్ళ తరపుగా వాళ్ళకున్న నమ్మకానికి దానికి నేను వెళ్ళలేకపోయినా కానీ ఏదో చేసుకొని నాకు ఉన్న దానికి వెళ్తున్నాను, మళ్ళీ ఆత్మసంతృప్తి కోసం ఇలాంటి టెక్నాలజీస్ వచ్చాయి. ఇంకోటి ఏంటంటే దీనివల్ల అంటే మన మెయిన్ కోర్ దెబ్బతింటుంది. కోర్గా రిలీజియన్నే నమ్మను అని 52%, ఒక సర్వేలో 52% జంజి మేము రిలీజియన్ నమ్మము అనే స్టేజ్కి తీసుకొచ్చిన దానికి ఇవన్నీ చాలా దోహదపడుతున్నాయి. సో మనకున్న డెమోగ్రఫిక్స్లో ఉన్న యువత ఈ బిలో 35 years వాళ్ళు ఆ పైన వాళ్ళు అందరు, ఈవెన్ పెద్దవాళ్ళు కూడా ఈరోజు చాలామంది సబ్స్క్రైబ్ అయ్యి ఉన్నారు భక్తి మన ఈ డిజిటల్ దర్శనానికి, దీనికి ఉన్నదానికి, ప్రసాదానికి వాళ్ళకి రెగ్యులర్గా కోరియర్స్లో వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ ఇది మాత్రం అంటే అవకాశం ఉండి మీకు అన్నీ కలిసి వస్తే అంత దూరం ట్రావెల్, ఇప్పుడు
తిరుపతి నమ్మకం ఉంటుంది, షిరిడి నమ్మకం ఉంటుంది, కొంతమంది కామాఖ్య నమ్మకం ఉంటుంది. అంత దూరం ట్రావెల్ చేయడానికి వీల్లేని పరిస్థితిలో కూడా ఇలాంటి అవకాశాలు ఉంటే దాన్ని వాడుకొని అవకాశం వచ్చినప్పుడు వెళ్ళి తనివి తీరా దర్శనం చేసుకోవడం అనేది అవసరం. ఓకే, సురేష్ బాబు గారు, ఈరోజు ప్రధానంగా మంత్రోచ్చారణ కావచ్చు, అదేవిధంగా అభిషేక సమయాలు కావచ్చు, ఇవన్నీ కూడా గుడిలో చాలా శాస్త్రోక్తంగా జరుగుతూ ఉంటాయి. మరి ఈ నేపథ్యంలో అక్కడ పూజా కార్యక్రమాలు చేసుకునేటువంటి క్రమంలో ఈ మైకుల ద్వారా కూడా వినిపిస్తూ ఉంటారు, లేదా స్పీకర్ల ద్వారా కూడా వినిపిస్తూ ఉంటారు. అంటే అక్కడ ఉన్నటువంటి భక్తులు స్వయంగా చేసుకునే వాళ్ళకే ఇవన్నీ కూడా వర్తిస్తాయా, లేకపోతే బయట వినేటటువంటి భక్తులకు కూడా ఇవన్నీ కూడా ఇదవుతాయా, ఏం జరుగుతుందండి? ఇక్కడ మనకి ఒకప్పుడు ఏమయ్యేదంటే బ్రహ్మోత్సవాలు కానీ నవరాత్రులు కానీ చేసినప్పుడు ఉచ్చ విగ్రహాలు ఉండేవి. ఈ ఉచ్చ విగ్రహాలు ఊరి మొత్తం కూడా ఊరి మొత్తం కూడా తిప్పేవాళ్ళు. మైకులు పెట్టి కాదు, మామూలుగా ఊర్లో విగ్రహాలు తిప్పేవాళ్ళు. ఊర్లో మనకి మామూలుగా ఏమంటారంటే వారు ప్రదక్షిణ చేసేసేవారు. దేనికోసం అంటే ఊరు అన్న తర్వాత ఎన్నో రకాలైనటువంటి చెడు క్రియలు ఉంటాయి, ఎన్నో రకాలైనటువంటి సూక్ష్మ